నందిగామలో గత రాత్రి తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ర్యాలీపై గుర్తు తెలియని వ్యక్తి రాయి వేయడాన్ని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా తీవ్రంగా పరిగణిస్తున్నారు. కమిషనర్ క్రాంతి రాణా టాటా మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ ఘటనలో గాయపడ్డ చంద్రబాబు వ్యక్తిగత సిబ్బందిని కలిసి వివరాలు సేకరించారు. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఫిర్యాదు తమకు అందలేదని, నందిగామలో జరిగిన ఈ ఘటనపై మీడియా ఫుటేజ్, సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు కమిషనర్ క్రాంతి రాణా టాటా చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదు తమకు అందలేదని చెప్పారు. ప్రాథమికంగా చూస్తే పూలు విసిరే క్రమంలో రాయి వచ్చి ఉండవచ్చని కమిషనర్ చేసి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా వారి సిఎస్ఓ గారికి గడ్డంపై చిన్న గాయం అవడం జరిగింది. ఆయనకి వెంటనే మేము మనం ప్రథమ చికిత్స కూడా అందించడం జరిగింది. తర్వాత ఆయన వెంటనే విధులకు తిరిగి హాజరై కొనసాగించారు. ఈ సంఘటన కాన్వాయ్ నందిగామ పట్టణంలో మీటింగ్ ప్లేస్కి వస్తున్న క్రమంలో జరిగినట్టుగా మనకి ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తుంది. తర్వాత ఈ ప్రోగ్రాం తర్వాత జగ్గపేటలో ఇంకో ప్రోగ్రాం జరిగింది. అది కంక్లూడ్ అయింది. అది సాఫీగానే జరిగింది. ఈ పర్టికులర్ సంఘటన మేము పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి స్పెషల్ టీమ్స్ కూడా పెట్టాము. ఇన్వెస్టిగేషన్ పరంగా సీసీటీవీ కెమెరాస్ ఫుటేజ్, అదేవిధంగా మీడియా ఫుటేజ్, లేకపోతే మేము ఎంగేజ్ చేసిన వీడియోగ్రాఫర్స్ ఫుటేజ్, అదేవిధంగా సెల్ ఫోన్ ఫుటేజ్, ఈ ప్రత్యక్ష సాక్షుల నుంచి కూడా మన సమాచారం కానీ